లైవ్ పైన మీకు క్లారిటీ ఉందా? మై క్వశ్చన్ ఏమన్నా సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్లో జాయిన్ అవ్వడంతో పాటు చేయాల్సిన కొన్ని క్లారిటీగా మనం నేర్చుకోవాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ లెర్నింగ్ చేయాలి. అసలు కంపెనీ వెళ్ళాలని ఉంటుంది, కంపెనీ ఏంటి, కంపెనీలో మనలాంటి వాళ్ళు ఉన్నారా, సక్సెస్ అయ్యిరా, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, తర్వాత ఎంతమంది చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చేసి సక్సెస్ అయ్యిండ్రు, ఎంతమంది కార్లు కొన్నారు, ఎంతమంది ఓన్ హౌస్ కొన్నారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎన్ని ఎన్ని టూర్లు ఉంటాయి ఎవ్రీ ఇయర్, నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, తర్వాత ఏం నేర్పుతారు ఇక్కడ, ఎవ్రీథింగ్. అసలు ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ఏరియాలో ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏ రోడ్డుకు ఉంటాయి, ఏ ఫేస్లో ఉంటాయి, ఏ రేట్ ఉంటుంది, కస్టమర్కి మనం ఏ రేట్ చెప్పాలి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి తెలుసా? మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా క్లారిటీగా మీకు తెలుసా? జస్ట్ బ్రీఫ్గా చెప్తాను నేను. కమిషను, బొనంజా, ఇన్సూరెన్స్, రివార్డ్. ఓకేనండి. సో ఒక 10% కమిషన్ తీసుకుంటే మన దగ్గర యావరేజ్గా ₹1,00,000 వస్తుంది. యావరేజ్గా హైయెస్ట్ 1,80,000 వస్తుంది హైయెస్ట్ 10%. బయట ఏ కంపెనీ తీసుకోండి, కార్పొరేట్ కంపెనీలో మినిమం స్టార్టింగ్ 5% ఉంటుంది, టాప్ 20 వరకు ఉంటుంది. కానీ మనము మీలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా స్టార్టింగే మనం 10% ఇస్తాం. 10% ఇస్తున్నాం. ఎందుకు అంటే చైర్మన్ సార్ అంత మనకు బెనిఫిట్స్ అన్నీ ఇస్తున్నారు కాబట్టి మనం ఇస్తాం. ఓకేనా? సో యావరేజ్గా కమిషన్ 1,00,000, హైయెస్ట్ 1,80,000 స్టార్టింగ్లో ఉన్న ఒక అసోసియేట్ మెంబర్. సో బొనంజాస్ ఉన్నాయి. ఇప్పుడు జనవరి 31 వరకు ఒక్క ప్లాట్ సేల్ అయితే థాయిలాండ్ ట్రిప్ ఉంది. సో ఎవ్రీ 4 monthsకి ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి కంపెనీలు. ఫస్ట్ థాయిలాండ్ ఉంది, నెక్స్ట్ దుబాయ్ ఉంది, తర్వాత యూరోప్ ఉంది ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఇవన్నీ కంపెనీ ఏం చేస్తా అంటే 4 days 3 nights 4 monthsకి ఒకసారి ట్రిప్ తీసుకెళ్తారు ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళ. ఓకేనండి. ఇది బొనంజా అంటాం. తర్వాత ఎవరైతే టీం ఉంటుందో టీం బొనంజా కూడా ఉంటుంది. మళ్ళీ టీం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా టీం హెడ్కి వస్తాయి. దాన్ని మన టీం బొనంజా అంటాం. ఇయర్ మనకు ట్రిప్స్ ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్లు ఇస్తుంది కంపెనీ, ఇన్సూరెన్స్లు ఇస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసినా మన గవర్నమెంట్ ఏమన్నా ఇన్సూరెన్స్లు ఇస్తుందా సార్? బేస్డ్ ఆన్ సర్వీస్, హెల్త్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏమన్నా ఇస్తుందా? సార్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ నాట్ గివింగ్ ఇన్సూరెన్స్. మే కరెక్ట్ సార్? ఇన్సూరెన్స్ సంబంధించి అంటే డిఫెన్స్ సెక్టర్ కాదు, డిఫెన్స్ సెక్టర్ కానీ అది మిగతా అదర్ సెక్టార్స్ కూర్చోండి ఇవ్వడం లేదని తెలుసు. సో ఒకప్పుడు ఉండే తీసేసిందని తెలుసు. సో ఇక్కడ మనకు కంపెనీ జస్ట్ ఒక 3 plots మీరు చేస్తే ఒక ల్యాప్టాప్ బ్యాగు కిట్ ఇస్తుంది. అండ్ జస్ట్ ఒక 5 plots మీరు కంప్లీట్ చేస్తే మనకు 10 lakhs ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కంపెనీ. జస్ట్ ఒక 8 plots కంప్లీట్ చేస్తే 50 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కంపెనీ. జస్ట్ ఒక 10 plots కంప్లీట్ చేస్తే మీకు ఓన్గా 3.5 lakhs కార్కి డౌన్ పేమెంట్ ఇస్తుంది. రైట్? సో ఇట్లా కంపెనీలో బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఎవరు చేస్తే వాళ్ళకు వస్తాయి. టీం బొనంజా ఉంటాయి, ఇండివిజువల్ బొనంజాస్ ఉంటాయి, డైరెక్ట్ బొనంజాస్ ఉంటాయి. సో ఇవన్నమాట. సో జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. కంపెనీలో రియల్ ఎస్టేట్లో నేను తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే లర్నింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. చిన్న మిస్టేక్ చేస్తే కస్టమర్ స్కిప్ అయిపోతాడు. చిన్న వర్డ్ మనం ఏదైనా తప్పు మాట్లాడితే కస్టమర్ వెళ్ళిపోతాడు. సో ప్రతి పాయింట్ కూడా మనం నేర్చుకుంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాము. అది ఏ పాయింట్ అయినా సరే.
ఒక 5,000 10,000 మొబైల్ కొనాలంటేనే కస్టమర్ ఒక 10 టైమ్స్ ఆలోచిస్తాడు, సెర్చ్ చేస్తాడు. అదే ఒక 15 ల్యాక్స్ 15 ల్యాక్స్ నుండి 50 ల్యాక్స్ వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర. 15 లక్షల నుండి 50 లక్షల వరకు ఒక ప్లాట్ ఉంటుంది మన దగ్గర. 15 లక్షలు ఒక కస్టమర్ పెట్టాలంటే యాజ్ ఏ మనమంతా మిడిల్ క్లాస్, మనం ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఎంత ఆలోచిస్తాం? మనము బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే కస్టమర్ కోణంలో మనం ఆలోచించి బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఏం పెట్టామంటే ఈరోజు టాపిక్ ఏంటంటే విన్ 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 టాపిక్. విన్ 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 అంటే కస్టమర్ విన్ అవ్వాలి, యాజ్ ఏ మనము టీం విన్ అవ్వాలి, టీం హెడ్ కూడా విన్ అవ్వాలి. ఇది టాపిక్ ఈరోజు మనం పెట్టినాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే లర్నింగ్ చేయాలి. లర్నింగ్లో ఏమేమి ఉంటాయి? కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది, రెరా ఉందా, ప్రాజెక్ట్కి రెరా ఉందా, బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు, అసలు బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ అంటారు కదా, రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయడం అంటే ఎట్లా? మనమంతా మిడిల్ క్లాస్ కదా, మనకు బిజినెస్ అంటే తెలియదు మనకు కదా. మార్వాడీస్, ఈ గుజరాతీ ఉన్నారు ఎవరైనా మార్వాడీస్? ఎవరు లేదు. తర్వాత వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలో నువ్వు చదువుకో జాబ్ వస్తుందో ఎప్పుడు చెప్పరాలి. మార్వాడి వాళ్ళు కావచ్చు, గుజరాత్ వాళ్ళు కావచ్చు, లైక్ ఇప్పుడున్న బిజినెస్ చేస్తున్న రిచెస్ట్ పీపుల్ ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో ఇండియాలో ఉన్నారు. నేను కార్పొరేట్ స్కూల్లో పనిచేశాను, నేను ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అక్కడ పిల్లలు ఎలా వస్తారంటే సినిమా యాక్టర్ పిల్లలు, తర్వాత ఈ బిజినెస్ చేసి ఇప్పుడు దాకా చెప్పిన కమ్యూనిటీ వాళ్ళ పిల్లలు వస్తారు. వాళ్ళు ఆ సంస్థలు ఎక్కడ కూడా ఐఏఎస్ ఐపీఎస్ తీసుకురాలే, చేయలే ఆ స్కూల్ ఇప్పటివరకు. ఇంటర్నేషనల్ వైడ్గా మనకు 30-40 బ్రాంచెస్ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళ బ్రాంచ్ నుండి ఒక 5% అనుకుంటా అంతే నేషనల్ సర్వీస్కి వెళ్ళింది అంతే ఇప్పటివరకు. వాళ్ళకు దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఐఏఎస్ ఐపీఎస్. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ ప్రాపర్టీస్ని బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ పీపుల్ కావాలంతే. కానీ మన స్కూల్స్ ఎలా ఉంటాయి, మన ఫ్యామిలీస్, మన మిడిల్ క్లాస్ ఎలా చేస్తాం? చదువుకో మంచి జాబ్ వస్తుంది, చదువుకో మంచి జాబ్ వస్తుంది అని చెప్తాం. కానీ జాబ్ కాదు ఇంపార్టెంట్, బిజినెస్ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ నేను ఎవరికి కూడా సాలరీ ఇవ్వలేదు, నేను సాలరీ తీసుకోలేదు ఇప్పటివరకు నేను సాలరీ ఎవరి దగ్గర తీసుకోలేదు. ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఎవరికి ఇవ్వలే కూడా. నేను ఎవరికైనా సాలరీ ఇచ్చిన అనుకో లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కాదు, ఒక నెల ఇస్తా, 2వ నెల ఇస్తా, 3వ నెల అలవాటు పడతాడు, ఆ తర్వాత ఇవ్వను పారిపోతాడు, బిజినెస్ అవ్వదు, వేస్ట్. అసలు ఇవ్వకుంటే ఉన్నోడు చేస్తాడు, సక్సెస్ అవుతాడు. నేను అదే చేశాను. డబ్బు కావాలంటే చేస్తావు, లేకపోతే లే. నీకు డబ్బు అవసరం లేదా, వెళ్ళిపో, అవసరం లేదు, ఇంకో పర్సన్ వస్తాడు. ఏం సార్? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి క్లారిటీగా ఉండాలి మనకు ఈ బిజినెస్లో. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో సాలరీ తీసుకోరాదు. ఫస్ట్ మనము రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుదాం అనుకున్నటువంటి ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు సాలరీ ఇస్తున్నాడు అంటే నీ లైఫ్ స్పాయిల్. రేపు నువ్వు ఒక లీడర్గా ఎదగాలన్నా, నువ్వు రియల్ ఎస్టేట్లో ఒక మంచి డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ నీలో బిల్డ్ అవ్వాలన్నా జీతం తీసుకోకుండా పనిచేయాలి. ఒక చిన్న నానుడి ఉంటుంది మన దగ్గర, మన పెద్దవాళ్ళు చెప్తారు పెద్ద పెద్ద మీటింగ్లో, జీతానికి పనిచేసి ఎప్పుడైతే నువ్వు జీతానికి పనిచేస్తావో జీవితం కోసం పనిచేయవు. నీకు జీవితం కావాలంటే జీతం కాదు, నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, నీకంటూ ఒక గోల్ ఉండాలి. నీకంటూ ఒక గోలు ఉంటే ఆ గోల్ కోసం పనిచేస్తావు. నీ గోలు లేకపోతే గోలు ఉన్నోడి దగ్గర నువ్వు పనిచేస్తావు. సో ఇట్లా అన్నమాట. అంటే మనకు ఒక టార్గెట్ పెట్టుకొని 2026 డిసెంబర్ 31కి నీ టార్గెట్ పెట్టుకోవాలి. నేను 26 lakhs ఎలాగైనా సరే సంపాదించాలి, నేను ఎలాగైనా సరే 12 lakhs సంపాదించాలి, నేను ఎలాగైనా సరే 16 lakhs సంపాదించాలి. ఈ గోల్ పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఈ ఫీల్డ్ అసలు బంగారం కంటే ఇంకెక్కువ ఈ ఫీల్డ్. ఎవడు ఎంత తీసుకుంటే అంత డబ్బులు తీసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను రావడానికి ముందు నాకంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 50 lakhs సంపాదించారు. నా తర్వాత వచ్చి 2 years పనిచేసి 50 lakhs సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నాకంటే ఒక 1 year వచ్చి 50 lakhs సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫీల్డ్ ఇదే కంపెనీలో ఉన్నారు, వాళ్ళని కూడా మీకు చూపిస్తారు.
సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, రిస్క్ సాక్రిఫై ఉంటుంది. నువ్వు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నావా, డిజిటల్గా నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు. ఇప్పుడు అంతా మనకు ఏఐ వచ్చింది, ఏఐ టెక్నాలజీ వస్తుంది, ఎవ్రీడే అప్డేట్ కావాలి. లెర్నింగ్తో పాటు నెక్స్ట్ ఏం కావాలి, అప్డేట్ అవ్వాలి. నువ్వు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతావు ఈ ఫీల్డ్. ప్రతిరోజు నేర్చుకోవాలి డిజిటల్గా ఏం చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో, ప్రాజెక్ట్ వైజ్గా ఎలాంటి. ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా లేకుండే ప్రశాంతంగా కొన్ని కంపెనీలు రన్ అయ్యాయి. హైడ్రా వచ్చిన తర్వాత ఏమైంది, కట్టినైలు కూడా కొట్టేసారు హైదరాబాద్లో, చూసినాం కదా. విల్లాలు కొట్టేసారు, అప్డేట్ లేదు. అది అప్డేట్ కావాలి మనం, మళ్ళీ తప్పు చేయొద్దు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు. సో టెక్నాలజీ పరంగా ఏఐ వచ్చింది. ఏఐ ద్వారా ఎంత ఫాస్ట్గా ఆ దాంట్లో మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళు ర్యాపిడ్గా ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు కొంతమంది. దాన్ని మనం స్మార్ట్ వర్క్ అంటున్నాం, వితౌట్ ఫీల్డ్ వర్క్ అంటున్నాం. అది చేయొచ్చు. ఓకేనండి. సో అప్డేట్ అవ్వాలి ప్రతిదీ కూడా. నీకు మనకు నాలెడ్జ్ ఉండాలి. అంటే రెరా అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, హెచ్ఎండిఏ అంటే ఏంటి, ఓఆర్ఆర్ అంటే ఏంటి. ఓఆర్ఆర్ వరకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపేసారు. ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమేమి అప్రూవ్డ్ ఉన్నాయి, ఎక్కడ ఈఎంఐ ఉంది, ఎక్కడ కంపెనీ ఈఎంఐ ఉంది, ఎక్కడ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏపీలో ఎక్కడ ఉన్నది బ్రాంచ్, ఆఫీస్ ఎక్కడుంది, సార్ ఎన్నాళ్ళ నుండి చేస్తున్నాడు. ప్రతి ప్రాజెక్ట్ లీగల్గా డాక్యుమెంట్ ఉంటాయి. లింక్ డాక్యుమెంట్ కావచ్చు, బ్యాంకు లోన్ కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కావచ్చు. సైలెన్స్ పెట్టుకోండి ఫోన్లు, డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా. అప్డేట్ అవ్వాలి. నువ్వు ఈ సంవత్సరం నేర్చుకున్నావు, ఇంకా నాకు మొత్తం వచ్చు అనుకుంటే గోయిందా, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు మార్కెట్లో ఉంటావు, లేకపోతే లేదు. ట్రెండ్స్ ప్రతిదీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ట్రెండ్ సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతుంది, దాన్ని మనం ఉపయోగించుకొని మనం ట్రెండ్ అవ్వచ్చు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చెప్పాను కదా, వైట్ అండ్ వైట్ వేసుకొని ఉంగరాలు పెట్టుకొని ఇద్దరు అక్కడిక్కడ నిలబడి బిజినెస్ చేసేవాళ్ళు. దాన్ని లోకల్ మార్కెట్ అంటాం. ఏ మార్కెట్ అయినా అప్పుడు 2015 కంటే ముందు అదే మార్కెట్ మొత్తం. కానీ ఇప్పుడు అట్లా కాదు. నీ దగ్గర క్లయింట్ వచ్చిందంటే 100 క్వశ్చన్లకు నీకు ఆన్సర్ నీ దగ్గర ఉండాలి, లేదా అవుట్. నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు చెప్పిన ఎంబడే చూసుకుంటున్నాడు ఆన్లైన్. ఆ సరిహద్దు, సర్వే నెంబరు, లేఅవుట్, ఎన్ని ఎకరాలు ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఏ మండలం వస్తుంది, ఏ డిస్టిక్ వస్తుంది,